ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ శార్ంగిణే. నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే. శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమః కల్మషనాశాయ అని మనలో ఉండే కల్మషాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి దివ్య పురుషుడు శ్రీనివాస స్వామివారు. అటువంటి స్వామివారికి నమస్కారము అని చెప్పి స్కాంద పురాణంలోని శ్రీనివాస స్తుతి స్వామివారి వైభవాన్ని మనకి తెలియజేస్తోంది. ఎటువంటి దురాలోచనలతో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ స్వామివారి దివ్య స్వరూప సందర్శనం చేసిన తరువాత మనసులో దైవీ భక్తి పెరుగుతుంది. పరంపరగా ఆ దర్శనములు అట్లా జరుగుతూ ఉంటే మనలో ఉండేటటువంటి ఈ కల్మషములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. భగవద్భక్తి మనల్ని సన్మార్గంలోకి నడిపిస్తుంది. అందున శ్రీనివాస స్వామి వారిని పదే పదే చూస్తూ ఉండడం వలన మనకి ఉండేటటువంటి ఆదివ్యాధులన్నీ పోతూ ఉంటాయి. మానసికమైన రుగ్మతలు కూడా దూరం అవుతాయి. అది స్వామివారిలో ఉన్నటువంటి వైశిష్ట్యం. అటువంటి స్వామివారి దగ్గర మనందరం కూడా కామక్రోధాదులన్నీ కూడా పోయి సచ్చీలంగా మన యొక్క వ్యక్తిత్వం ఇంకొంత దృఢపడి సన్మార్గంలో మనందరం కూడా నడుస్తూ నిత్యము కూడా ఆయన సేవ చేసుకునేటటువంటి భాగ్యం మనకు కలగాలి అనేటటువంటి సత్సంకల్పంతో ప్రతినిత్యం ఉద్గ్రంథ పారాయణం చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి మన యొక్క అరణ్య పర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి ఆశీర్వానుగ్రహములను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయశ్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ దదర్శ
సపురీం రమ్యాం సిద్ధచారణసేవితాం సర్వర్తుకుసుమైః పుణ్యైః పాదపైరుపశోభితాం. నిన్నటి రోజున అర్జునుడు స్వర్గలోకంలోకి ప్రవేశించాడు అని చెప్పుకున్నాం. ఈనాడు 43వ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం. ఇందులో ఏవం ససంక్రమంస్తత్ర స్వర్గలోకే మహాయశాః తతో దదర్శశక్రస్య పురీం తాం అమరావతీం అని రాజధాని అయినటువంటి అమరావతిని ఆనాడు అర్జునుడు చూశాడు. ఆ ఇంద్ర దేవత అధిష్టానంగా ఉన్నటువంటి ఇంద్రుడు ప్రధానంగా ఆ పట్టణంలో ఉంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాడు అర్జునుడు అని చెప్పుకున్నాం. ఇక అర్జునుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అమరావతి పట్టణం అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నదట. ఎలా ఉన్నది అంటే దాని విశేషణాలు చెప్తూ ఉన్నారు. రమ్యాం సిద్ధచారణ సేవితాం, చాలా రమణీయంగా ఉంటూ ఉన్నదట, అందంగా ఉన్నది. సిద్ధులు అలాగే చారణులు అనేటువంటి వారి చేత ఆ అమరావతి పట్టణం నిత్యము కూడా సేవింపబడుతూ ఉన్నదట. సేవింపబడ్డం అంటే వాళ్ళంతా కూడా ఆ పట్టణానికి చుట్టుపక్కల ఉంటూ ఉంటారు, ఆ పట్టణంలోనే నివసిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారు సేవిస్తూ పూజిస్తూ ఉంటారు. అలాగే సర్వర్తు కుసుమైః పుణ్యైః పాదపైః ఉపశోభితాం, ఏ ఏ ఋతువులో ఏ ఏ పుష్పము వికసించాలో అటువంటి వికసించేటటువంటి పుష్పములతోటి 6 ఋతువుల్లో ఋతుధర్మాన్ని అనుసరించి ఏ పుష్పం రావాలో ఆ పుష్పం వస్తూ ఉంటుంది. అలా అక్కడ 6 ఋతువుల్లోనూ వచ్చేటటువంటి పుష్పాలన్నీ కూడా అలా అలా ప్రకాశిస్తూ ఉంటాయిట, పుష్పిస్తూ ఉంటాయిట. పవిత్రమైనటువంటి వృక్షములు, యజ్ఞీయ వృక్షములు ఇవన్నీ కూడా అక్కడ దేవేంద్రుని పట్టణంలో ఉన్నాయట. వాటన్నిటితోటి కూడా అలంకరించబడి ఉన్నటువంటి, వాటన్నిటితో కలిసి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అమరావతి పట్టణాన్ని సదదర్శ అర్జునుడు చూశాడుట. ఆశ్చర్యచకితుడయ్యాడు అని చెప్పుకున్నాం. ఆనందపడుతూ ఉన్నాడు. అప్పటికే ఎన్నో లోకాలని చూసి, ఆ పైన గజేంద్రుణ్ణి చూసి, ఐరావతాన్ని కూడా చూసిన పిమ్మట అమరావతి పట్టణం యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పైన తత్ర సౌగంధికానాంచ పుష్పాణాం పుణ్యగంధినాం ఉద్వీజ్యమానో మిశ్రేణ వాయునా పుణ్యగంధిన నందనంచ వనం దివ్యం అప్సరోగణ సేవితం దదర్శ దివ్యకుసుమైః ఆహ్వయద్భిరివద్రుమైః. ఆ అర్జునుడు అమరావతి పట్టణంలోకి ప్రవేశించిన మరుక్షణం ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే శరీరానికి చల్లటి గాలి వచ్చి తగిలిందట. పులకించిపోయాడు అర్జునుడు. అదే సమయానికి ఆ వాయువు ఒకటే రాలా. ఎప్పుడూ కూడా వాయువు వస్తూ ఉన్నప్పుడు అది సుగంధం మించి వస్తూ ఉంటే సుగంధాన్ని తీసుకుని వస్తుంది, దుర్గంధం మించి వస్తూ ఉంటే దుర్గంధాన్ని కూడా మోసుకుని వస్తూ ఉంటుంది. అది వాయువు యొక్క సహజమైనటువంటి రీతి. ఇక్కడ పవిత్రమైనటువంటి సౌగంధికానాంచ పుష్పాణాం పుణ్యగంధినాం, పవిత్రమైనటువంటి పరిమళం కలిగిన సుగంధభరితమైనటువంటి చిన్న చిన్న పుష్పముల యొక్క సౌరభం ఏదైతే ఉన్నదో దాన్ని ఆ వాయువు తీసుకుని వస్తూ అర్జునుడి శరీరానికి తగిలిందిట. ఓ పక్కేమో ఆ చక్కటి చల్లటి గాలి తగిలినందువల్ల ఒక రకమైనటువంటి ఆహ్లాదం,
పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి అతి కోమలమైనటువంటి పుష్పముల నుంచి వచ్చినటువంటి సౌరభ్యం ఏదైతే ఉన్నదో అది నాసికాపుటములకి దిగిన తర్వాత దాన్ని పీలుస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఆహ్లాదం. ఈ రెండూ కూడా అర్జునుడు అక్కడ అనుభవించాడు. చాలా పవిత్రంగా ఉన్నది. భూలోకంలో ఎక్కడా కూడా సమస్త భూమండలాన్ని కూడా ఒక రకంగా అర్జునుడు ఇప్పటికే తిరిగేశాడు. అలాంటి అర్జునుడికి ఈ భూలోకంలో ఎక్కడా కూడా అంతటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం కనిపించలే. స్వర్గలోకంలో అమరావతి పట్టణం దగ్గర అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండేటప్పటికీ ఆనందం పుట్టుకొస్తోంది. చాలా సంతోషపడ్డాడు. అక్కడే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయిట. నందనంచ వనం దివ్యం అప్సరోగణ సేవితం. పెద్ద పెద్ద వృక్షాలతోటి ఒక వనం కనిపించి ఉన్నదట. ఆ వృక్షాల మీద అప్సరోగణ సేవితం, అప్సరసల యొక్క గణములు అన్నీ కూడా ఆ చెట్టు మీద కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద అందరూ కూడా అప్సరసలు, కొంతమంది ఒక చెట్టు మీద, ఇంకొంతమంది ఇంకొక చెట్టు మీద, ఇంకొంతమంది ఇంకొక చెట్టు మీద ఉన్నారట. వాళ్ళందరితో కలిసి ఉన్నటువంటి ఆ వనం ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉన్నది. అటువంటి నందనవనాన్ని కూడా అర్జునుడు స్వర్గలోకంలో చూచాడు, అమరావతి పట్టణంలో. ఆ పైన నా తప్త తపసా శక్య ద్రష్టుం నానాహితాగ్నిన సలోక పుణ్యకర్తॄణాం నాపి యుద్ధే పరాంముఖై. ఇక స్వర్గలోకానికి ఎవరు వెళ్ళగలరు? ఇంద్రుడు సశరీరంతో స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పుకుంటున్నామే. అసలు స్వర్గలోకంలోకి అడుగు పెట్టడానికి ఎవరికి అధికారం ఉన్నది? సామాన్యులమైనటువంటి మన వల్ల అవుతుందా? అసలు ఆ స్వర్గానికి వెళ్ళగలిగేటటువంటి యోగ్యత కలిగి ఉన్నటువంటి మనిషి ఎవరు? మహాత్ములైనటువంటి వాళ్ళే వెళ్తారా? సామాన్యులు కూడా వెళ్ళవచ్చా? ఎలా వెళ్తారు? ఎవరికి అర్హత ఉన్నది స్వర్గంలో అడుగు పెట్టేటటువంటి అర్హత అని అంటే చెప్తూ ఉన్నారు. నా తప్త తపసా శక్య ద్రష్టుం న అనాహితాగ్నిన. ఏ తపస్సు లేకుండా జీవితాన్ని మొత్తాన్ని కూడా వృథా చేసుకుంటూ లౌకికములైనటువంటి విషయముల మీదే దృష్టిని పెట్టి కొంచెం వయస్సు వచ్చేంత వరకు ఏదో ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కుంటున్నాం అన్న మాటలతోటి ఏదో ఈఎంఐలు కట్టాలి అని చెప్పి క్షణం తీరిక లేకుండా జీవితాన్ని మొత్తాన్ని కూడా సంపాదన కోసం ధారపోయడం. అదయిన తర్వాత పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళ చదువులు అవ్వాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి అని ఇంకొంత జీవితాన్ని ధారపోసుకోవడం. ఇంతవరకు సమమే, తప్పేం కాదు. అక్కడికి పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత మన బాధ్యతలు తగ్గుతాయి. అప్పుడు సాధారణంగా మనిషి చేయవలసిన పని, శాస్త్రం చెప్పినటువంటి పని కూడా ఏమిటి అనంటే, నాయనా మీ జీవితంలో ఇంతవరకు సంసారానికి ఈ యొక్క విషయ వాంఛలకి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఇక పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి బాధ్యతలన్నీ మీకు తీరింది పిమ్మట చక్కగా భగవత్తత్వాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి మహాగ్రంథములని పారాయణ చేసుకుంటూ ఉండండి, వాటిల్లో ఉన్న తత్వం తెలుసుకోండి అని చెప్పారు. ఈ 60 ఏళ్ళో 65 ఏళ్ళో వచ్చి పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటే అప్పుడు సాధారణంగా చేసేటటువంటి పని ఏమిటంటే, మనం ఏదో కొత్త వ్యాపకం పెట్టుకుంటాం. పలానా ఊళ్ళో అప్పుడెప్పుడో కొనుక్కున్నటువంటి ఇంటిని బాగు చేయించాలి, దానికి ఎవడో ఒకడు సహకరించట్లేదు, అక్కడికి వెళ్ళి దాన్ని ఏదో బాగు చేయించి ఎవరికో అద్దెకి ఇవ్వాలి, ఇంకొంత డబ్బు ఏదో మిగిలింది అని అంటే ఇంకో దగ్గర ఎక్కడో స్థలం కొనాలి. అగో ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఉండి వాడికి ఏదో కొన్ని ధర్మాలు చెప్పి రావాలి. ఇగో ఈ ఊళ్ళో ఏదో కొన్నాం అప్పట్లో, దాన్ని అమ్మి ఇప్పుడు దానికి కొంచెం డబ్బు కలిపి ఇంకో దగ్గర కొనాలి. మధ్యలో ఏదో వివాదం పుడుతుంది, ఎక్కడో రూపాయి నష్టం వస్తుంది, దానికి బాధ. లేనిపోని ఆశలు పెట్టుకుని
అవి తీరట్లేదు అని చెప్పి చింత, దానికోసం అని చెప్పి నిరంతరం తిరగడం, మధ్యలో కోడళ్ళ మీద 4 చెప్పుకోవడం, అల్లుళ్ళ మీద 4 చెప్పుకోవడం తెలిసిన వాళ్ళతోటి. ఆ సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదన్నాం. ఇట్లా ఉన్నటువంటి జీవితాన్ని మొత్తాన్ని కూడా సరిగ్గా ఏ పని లేకుండా భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసమో, లేక భగవద్భక్తి పెరగడం కోసమో, లేదు మానసిక ఆహ్లాదం కోసమో, లే మానసిక ప్రశాంతత కోసమో కొంత తపస్సు చేసుకోండి అయ్యా, పారాయణ చేసుకోండి, అనుష్ఠానం చేసుకోండి, మంచి గ్రంథములు వింటూ ఉండండి, వాటిని పారాయణ చేసుకుంటూ ఉండండి అని మనకి భగవంతుడి అనుగ్రహంతో ఏ సమయం అయితే చెప్పబడి ఉన్నదో అటువంటి సమయాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటూ జీవితమంతా ఏదో ఒక వ్యాపకంతోనే గడుపుతూ ఇంత సంపాదించాం, ఇంకింత సంపాదించాలి, అంత సంపాదించిన దాన్ని 2 చెయ్యాలి అనేటటువంటి ఇంకా ఈ లౌకికమైనటువంటి విషయాల మీదే ఉండిపోయి, వాడెవడో స్కూల్లో సరిగ్గా చదవలేదు ఇంకో మనవడు, ఈ మనవడేమో రోజు వెళ్ళొస్తున్నాడు, ఎలా వెళ్ళొస్తున్నాడో ఏమిటో, ఆ మనవరాలు ఏమిటో సరిగ్గా చదువులో రాణించట్లేదు, దానికి ఏం చెయ్యాలో ఏం చేస్తాం మనం ఏమీ చేయలేం, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మనం అనవసరంగా లోపల పెట్టేసుకుని కొన్ని విషయాలు వాటి మీద మథనపడిపోతూ జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రశాంతత లేకుండా చేసుకుని చిట్ట చివరికి అమృత తుల్యమైనటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వృధా చేసుకుని విషయవాంఛలోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ఇట్లా ఉన్నటువంటి కాలం తపస్సుకు విహితమైనటువంటి కాలం ఏదైతే ఉన్నదో అటువంటి దాన్ని తపస్సుకు వినియోగించుకోక వృధా చేసుకోవడం అనేటటువంటిది సాధారణంగా జరిగేటటువంటి తీరు. కొంతమంది మహానుభావులు ఉంటారు, వారు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఇలా తపస్సు చేత, అది కూడా గాఢమైనటువంటి తపస్సు చేత ఎవరైతే తమ శరీరాన్ని, తమ బుద్ధిని, తమ మనస్సుని శుద్ధి చేసుకుని ఉన్నారో అటువంటి వారికి మాత్రమే స్వర్గలోకంలో ప్రవేశము. అలా లేనటువంటి వారికి స్వర్గలోకంలో ప్రవేశం లేదు. అలాగే నానాహితాగ్నిన, ఆహితాగ్ని, అనాహితాగ్ని అని చెప్పి 2 ఉంటారు. ఆహితాగ్ని అంటే ఆహితాః అగ్నయః ఏన సహ ఆహితాగ్ని అని చెప్పి, ఆహితాగ్ని అనేటటువంటి వారు నిత్యము కూడా వారు అగ్ని స్థాపన చేసుకుని ఉదయం ఒక హోమం, సాయంత్రం ఒక హోమం చేసుకుంటూ ఆ అగ్నిని అలాగే పరిరక్షించుకుంటూ ఉండేటటువంటి వారు. అనాహితాగ్ని అంటే అగ్నిని వదిలిపెట్టేసి సాధారణంగా జీవనాన్ని కొనసాగించేటటువంటి వారు. అగ్నుపాసన చెయ్యడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఎవరైతే అగ్నిని వదిలిపెట్టి జీవనం కొనసాగిస్తారో అటువంటి వారికి కూడా స్వర్గలోకంలో ప్రవేశం లేదు అని చెప్పారు. ఆ పైన సలోకః పుణ్యకర్తॄణాం నాపి యుద్ధే పరాంగుఖైః. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో భయపడిపోయి శత్రువు చేతిలో మరణం వస్తుందేమో అని అనుకుని శత్రువు యొక్క కాళ్ళు పట్టుకోవడమో లేక వెనుతిరిగి వచ్చేయడమో ఎవరైతే చేస్తారో అటువంటి వారికి కూడా స్వర్గలోకంలో ప్రవేశం లేదు. కేవలం స్వర్గలోకంలో పుణ్యకర్తॄణాం, పుణ్యాన్ని ఆచరించేటటువంటి వారికి మాత్రమే ప్రవేశము. ఆ పుణ్యం ఎన్ని రకాలు? అన్ని పుణ్యాల్ని కలిపి సంక్షిప్తంగా చెప్పుకుంటే ఒక్క మాటలో ఎలా చెప్పుకోవచ్చు అనేటటువంటివి మనం ఎప్పుడో చాలా సుదీర్ఘంగా సవివరంగా చెప్పుకున్నాం అరణ్య పర్వ ఆరంభంలోనే. కావున ఆ పుణ్యాన్ని, కించిత్ పుణ్యాన్ని మనం ఆచరించినప్పటికీ కూడా ఆ పుణ్యం నిలబడితే స్వర్గలోక ప్రవేశం, పుణ్యం లేకపోతే స్వర్గలోక ప్రవేశం లేదు. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఏమండి, నాపి యుద్ధే పరాంగుఖై అని చెప్పారు. ప్రస్తుత కాలంలో యుద్ధాలు లేవు, వెనుతిరిగి రావడాలు లేవు. మరి అటువంటి వారికి ఏమని చెప్తామండి? ఆ కోట ఏం కావాలి అనంటే, చూడండి, ధర్మశాస్త్రంలో ఎవరైతే జీవితాన్ని వృథా చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు పాపాత్ములు అని చెప్పారు శాస్త్రంలో. అటువంటి పాపాత్ములకి స్వర్గలోకం రాదు అని చెప్పారు.
కొంచెం వివరంగా ప్రస్తుత లోకానికి కావలసిన విధంగా చెప్పుకోవాలి అంటే జీవిత యుద్ధంలో కూడా ఎవరైతే ఓడిపోయామని భావించి లేనిపోని అఘాయిత్యాలు చేసుకుందామని ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కూడా స్వర్గంలో ప్రవేశం లేదు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ మొదలయ్యింది. ఏదో లెటర్ రాసి నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను బై బై అని చెప్పడం, వెళ్ళి ఏదో అఘాయిత్యం చేసుకోవడం చాలా పొరపాటైనటువంటి మాట. ఆ పైన జరిగేటటువంటి దుఃఖాలు శాస్త్రంలో చెప్పినవి అంతా ఇంతా కాదు, చాలా ప్రమాదకరం. కావున మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ, ఎంతటి కష్టం వచ్చినా సరే నిలబడి జీవితంలో గెలిచినట్లయితే ఆ పైన ఆ కష్టాన్ని దాటాము అని అంటే తపస్సు చేసుకోవచ్చు, పుణ్యకార్యాలు ఆచరించవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, స్వర్గలోకానికి కూడా వెళ్ళవచ్చు. అదే జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేద్దామని అనుకుంటే అటువంటి వారికి చాలా ఘోరమైనటువంటి నరకాలు కలుగుతాయి అని చెప్పి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అందువల్ల నాపి యుద్ధే పరాంగుఖై అన్నప్పుడు యుద్ధంలో వెనుదిరిగి వచ్చినటువంటి వాడు అని ఒక అర్థం. ప్రస్తుత లోకానికి సమన్వయం చేసుకుంటూ చెప్పుకోవాలి, శాస్త్రాన్ని ఆలంబన చేసుకుని అని అనుకుంటే జీవిత యుద్ధంలో ఓడిపోయినా ఏమాత్రం భయపడక ఇంకా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి వాడు నిజమైనటువంటి ధీరుడు. వాడికి స్వర్గం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓడిపోయారని భావించి అఘాయిత్యం చేసుకుందాం అనుకుంటున్నటువంటి వాడికి ఎప్పటికీ స్వర్గ ప్రాప్తి కలగదు, పైగా మనుష్య జన్మ కూడా మళ్ళీ కలగదు. ఏమిటండి తాత్పర్యం అంటే మన ఆత్మ మీద కూడా మనకి స్వాతంత్ర్యం లేదు. ఇదే చిట్ట చివరి మాట. నువ్వెవడివి ఆత్మని ఇబ్బంది పెట్టి అప్పటికప్పుడు ఉన్నటువంటి ఆయుష్యం తీసుకోవడానికి తీర్చుకోవడానికి? నీకు ఆ స్వాతంత్ర్యం కూడా లేదు. కేవలం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం వరకే నీ అర్హత తప్ప దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నట్లయితే దానివల్ల కూడా పాపం ఏర్పడుతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. కావున భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ధైర్యంతో నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి విశ్వాసంతో జీవన గమనాన్ని ఏర్పరచుకోవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. నాపి యుద్ధే పరాంగుఖై అనే మాట అంతరార్థం కూడా అదే తెలుపుతూ ఉన్నది. ఆ పైన నాయజ్విభి నా వ్రతికై నవేద శృతివర్జితై నానాప్లుతాంగైస్తీర్థేషు యజ్ఞదాన బహిష్కృతై. ఎవరైతే నా అయజ్వభి యజ్ఞం ఎవరైతే చేయరో, అంటే మనం పంచమహాయజ్ఞాలు అని చెప్పుకున్నాం. అవి ఎలా సూక్ష్మంగా మనం ఆచరించాలో కూడా సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని వివరించుకునేటప్పుడు అప్పుడు చెప్పుకున్నాం స్పష్టంగా. అలా పంచమహాయజ్ఞాల్ని కూడా సూక్ష్మంగా అయినా ఆచరించగా స్వేచ్ఛగా ప్రవర్తించే వాళ్ళు కానీ, లేక నా అవ్రతికై ఎటువంటి వ్రతాలు చేయకుండా పుణ్యకార్యాలు ఆచరించకుండా ఉన్నటువంటి వారు, అర్హత ఉన్నప్పటికీ కూడా వేదాన్ని కానీ శాస్త్రాన్ని కానీ అధ్యయనం చేయకుండా ఉన్నటువంటి వారు, ఇక నానాప్లుతాంగైస్తీర్థేషు తీర్థముల యందు అంటే పవిత్రమైనటువంటి నదుల యందు ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో అవకాశం ఉన్నప్పుడు కూడా, అలాగే ఎవరైతే యజ్ఞదాన బహిష్కృతై యజ్ఞాలు దానాలు ఏవి ఆచరించగా వాటిని వదిలిపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఏదో ఒక పండో ఫలమో మంచి రోజున ఒకరికి అనాథకి కాస్త భోజనమో వృద్ధాశ్రమాల్లో కాస్త అన్నం పెట్టడమో ఇటువంటి పనులు అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకుండా వృథా ఖర్చుల మటుకు కొన్ని వేల రూపాయలు పెట్టుకుంటూ ఏదైనా దానం చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని భావిస్తూ ఇలా దానాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ గొప్పదైనటువంటి స్వర్గలోకంలోకి ప్రవేశం లేదు అంటూ, ఇటువంటి వారెవరికీ కూడా స్వర్గాన్ని చూసేటటువంటి యోగ్యత కానీ ఆ లోకాన్ని సందర్శించి అక్కడ కొన్ని రోజుల పాటు నివాసం చేసేటటువంటి యోగ్యత కానీ లేదు అంటూ వైశంపాయన మహర్షి జనమేజయుడికి వివరిస్తూ ఆ పైన ఇంకా నాపి యజ్ఞహనై క్షుద్రై అంటూ విశిష్టమైనటువంటి విషయాలను చెప్తూ ఉన్నారు.
విశిష్టమైనటువంటి శ్లోకమది. రేపటి రోజున ఆ శ్లోక పారాయణాన్ని మనం చక్కగా చేసుకుంటూ దాని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని చక్కగా పారాయణ చేసి యజ్ఞదానాదుల యందు మన అధికారాన్ని అనుసరించి పరమాత్మ మనకి ఆ అవకాశాన్ని కల్పించాలని శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోక పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా నాపియుద్ధే పరాంగుఖై అనేటటువంటి వాక్యానికి మనం చక్కగా అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంకొక చిన్న ధర్మ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకొని యథావిధిగా పారాయణానికి ఉపక్రమిద్దాం. అక్కడ నానాహితాగ్నిన అనేటటువంటి వాక్యం కూడా ఇంకొక మాట చెప్పడం జరిగింది. అక్కడ ఆహితాగ్నిన అనంటే ఆహితాగ్నులు అనంటే మనం చెప్పుకున్నాం గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని. ఈ 3 అగ్నులు నిత్యము కూడా మనం ధారణ చేస్తూ దానిని సంరక్షిస్తూ దానిని ఉపాసన చేస్తూ ఉండాలి. అలా ఉపాసన చేస్తున్నటువంటి వారికి స్వర్గలోకం అనేటటువంటిది పొందుతుంది అని. ఇంకాస్త దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తే మహర్షులు ఇంకొక వాక్యం చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే మన మరణానంతరము ఆ ఆహితాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అనేటటువంటి 3 అగ్నులను కూడా అక్కడ స్థాపన చేస్తారట. చేశాక దహనం చేసేటటువంటి సందర్భంలో ప్రేష ద్వారా ఆ కర్త దానిని జ్వలింపచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆహవనీయాగ్ని యొక్క ధూమము మొట్టమొదటగా ప్రేతను తాకినట్లయితే, అంటే ఆ ఆహితాగ్నిని తాకినట్లయితే ఆహవనీయశ్చేత్ పూర్వం ప్రాప్నుజాత్ స్వర్గలోక ఏనం ప్రాపతితి విద్యాత్ అని సూత్రవాక్యం ఉన్నది. కాబట్టి ఈ ఆహవనీయాగ్ని యొక్క ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ఆ చనిపోయినటువంటి ఆ ఆహితాగ్ని యొక్క శరీరాన్ని తాకినట్లయితే అతడు స్వర్గలోకము పొందుతాడు అని. అదేవిధంగా దక్షిణాగ్ని తాకినట్లయితే అంతరిక్ష లోకాన్ని, అదేవిధంగా గార్హపత్యాగ్ని తాకినట్లయితే గార్హపత్యపు యొక్క ధూమము తాకినట్లయితే ఆ ఆహితాగ్ని మనుష్యలోకాన్ని పొందుతారు అని అనేక విశేషాలను చెబుతూ ఉన్నారు. అంతటి విశేషమైనటువంటి వాక్యాలను కూడా మనం ఈరోజు వనపర్వాంతర్గత 43వ అధ్యాయంలో మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ దదర్శ సపురీం రమ్యాం సిద్ధచారణ సేవితాం సర్వర్తుకుసుమైః పుణ్యైః పాదపైరుపశోభితాం తత్ర సౌగంధికానాంచ పుష్పాణాం పుణ్యగంధినాం ఉద్వీజ్యమానో మిశ్రేణ వాయునా పుణ్యగంధినా నందనం చ వనం దివ్యం అప్సరోగణ సేవితం దదర్శ దివ్య కుసుమైః ఆహ్వయద్భిరివద్రుమైః నాతప్త తపసా శక్యః ద్రష్టుం నానాహితాగ్నినా సలోకః పుణ్యకర్తॄణాం నాపి యుద్ధే పరాంగుఖైః నాయజ్వభిర్నావ్రతికైః నవేదశ్రుతివర్జితైః నానాప్లుతాంగైస్తీర్థేషు యజ్ఞదాన బహిష్కృతైః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి నిర్వర్తించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద
వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కృష్ణ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద
రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద శుక సంస్తుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ గోవింద 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 ఆపద ముక్కలవాడ ఆదరక్షణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ అత క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.